శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతే. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. విజయతే గోపాల చూడామణి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ స్వాగతం. కిందటి భాగంలో మనం మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగంలోని 38వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో తర్వాత కొన్ని శ్లోకాలని తెలుసుకుందాం. ఇంతవరకు ఏం జరిగిందో ఒకసారి చూసుకుంటే, కురుపాండవ సేనలు 2 కురుక్షేత్రంలో మోహరించి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడగంగానే సంజయుడు చెప్తున్నాడు, కురురాజు అయినటువంటి దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి తన గురుగారైనటువంటి ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి పాండవ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులందరినీ పరిచయం చేస్తూ, ఆ తర్వాత తన సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులందరినీ కూడా పరిచయం చేశాడు. చేసిన తర్వాత ఈ మాటలన్నీ విన్నటువంటి భీష్మ పితామహుడు దుర్యోధనుడికి ఆనందం ఉత్సాహం కలగడం కోసం అని చెప్పేసి సింహనాదం చేసి ఆ తర్వాత తన యొక్క శంఖాన్ని పూరించాడు. పిదప అనేకమైనటువంటి యుద్ధ వాయిద్యాలన్నీ మ్రోగింపబడ్డాయి. ఆ తర్వాత శ్రీకృష్ణార్జునులు, మిగిలిన పాండవ సైన్యంలో ఉండేటువంటి గొప్ప గొప్ప వీరులందరూ కూడా తమ తమ శంఖాలన్నింటినీ వేరువేరుగా పూరించారు. ఆ పూరించినటువంటి శంఖాల యొక్క శబ్దాలు భూనభోంతరాళాలు దద్దరిల్లి, అంటే భూమి ఆకాశం దద్దరిల్లి కురుసేనల యొక్క గుండెల్ని అదరగొట్టాయి అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు, కృష్ణ, ఈ యుద్ధంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఇక్కడ ఈ 2 సేనల మధ్యనే నా రథాన్ని తీసుకెళ్ళి నిలుపు. అక్కడ ఉన్నటువంటి వీరులందరినీ నేను చూస్తాను. ఈ దుష్ట దుర్యోధనుడికి సహాయం చేయడం కోసం ఎవరెవరు వచ్చి తమ ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ చూస్తాను అని చెప్పంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథాన్ని భీష్మ ద్రోణాది కురుసైన్యం ముందు నిలిపి, చూడబోయా వీళ్ళందరినీ అని చెప్పాడు అర్జునుడితోటి. అప్పుడు అర్జునుడు ఆ 2 సైన్యాల్లో ఉన్నటువంటి ఆ వీరుల్లో అనేక మంది బంధువుల్ని, తండ్రుల్ని, తాతల్ని,
కుమారుల్ని, పుత్రుల్ని, పౌత్రుల్ని, మేనమామల్ని, బావమరుదుల్ని, మామల్ని, ఇతర బంధువుల్ని, అలాగే స్నేహితుల్ని, వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా అతనికి బంధుమోహం కమ్మింది. బంధుమోహం కమ్మి శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు, ఇంతమంది బంధువుల్ని చంపి ఈ రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలా? ఈ రాజ్యం కోసం నేను వీళ్ళందరినీ ఎందుకు చంపాలి? వీళ్ళని చంపినందువల్ల నాకు కలిగే లాభం ఏమిటి? నాకు రాజ్యం వద్దు, రాజ్య సుఖము వద్దు. ఈ బంధువులను చంపి నేను పాపాన్ని ముట్టకట్టుకోలేను. ఈ ఈ రాజ్యం కోసం ఏమిటి? నాకు 3 లోకాలు ఇచ్చినా కూడా నేను వీళ్ళని చంపలేను అని చెప్పేసి చెబుతూ, వీళ్ళ యొక్క లాభం, వీళ్ళ యొక్క దీనివల్ల ఈ దుర్యోధనాలను చంపడం వీళ్ళ ఆతతాయిలు, వీళ్ళని చంపినందువల్ల మనకేమీ లాభమేం లేదు, వీళ్ళని చంపి మనం ఏం సుఖపడతాము? ఇవి దుర్యోధనాథులు వాళ్ళ యొక్క లోభం చేత, రాజ్యం మీద ఉన్నటువంటి లోభం చేత వాళ్ళు ఈ వంశనాశం వల్ల కలిగేటువంటి దోషాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు అని చెప్పేసి చెప్తూ, ఆ తర్వాత ఏం చెప్పాడన్నది ఇప్పుడు ఈ 39వ శ్లోకం నుంచి చూద్దాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాద యోగః. ఇప్పుడు 39వ శ్లోకాన్ని చూద్దాం. కథం అజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కథం అజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. కథం నా జ్ఞేయం అస్మాభిః పాపాత్ అస్మాత్ పాపాతస్మాన్ అవుతుంది. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన అవుతుంది. ఈ పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు చూద్దాం. కథం ఎలా, నా కాదు, జ్ఞేయం తెలియదగినది, అస్మాభిః మా చేత, పాపాత్ పాపము నుండి, అస్మాత్ ఈ, నివర్తితుం తొలగుటకు, కులక్షయకృతం కులనాశనం వల్ల కలిగేటువంటి దోషాన్ని, ప్రపశ్యద్భి చక్కగా గ్రహించినటువంటి, జనార్దన కృష్ణ అని ఈ పదవిభాగానికి అర్థం. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. కులము నాశనము వలన కలుగునట్టి దోషము మనసునందున దొలుచుచుండ, ఏల నీ పాపమును మనమేల మానలేము, దీనిని కృష్ణ తెలియను చెప్పుమా. పద్యం ఇంకోసారి చూద్దాం. కులము నాశనము వలన కలుగునట్టి దోషము మనసునందున దొలుచుచుండ, ఏల నీ పాపమును మనమేల మానలేము, దీనిని కృష్ణ తెలియను చెప్పుమా. ఈ శ్లోకానికి భావం ఇప్పుడు చూద్దాం. కృష్ణ, కులక్షయం వలన కలిగే దోషాన్ని మనం గ్రహించాం, మనకు తెలిసింది. దుర్యోధనాదులు వాళ్ళు రాజ్యం మీద ఉన్నటువంటి మోహంతో దాన్ని వాళ్ళు గ్రహించలేక యుద్ధానికి సిద్ధపడ్డారు. కానీ మనం కులక్షేపాలు కలిగేటువంటి మోహం ఏమిటో, దోషం ఏమిటో మనం చక్కగా గ్రహించాం. కాబట్టి మనం ఈ పాపానికి దూరంగా ఉండడానికి ఎలా ప్రయత్నించకూడదు, ఎందుకు మనం ఈ యుద్ధాన్ని ఆపేయకూడదు, ఈ పాపం ఎందుకు చేయాలి మనము అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణుడితోటి
చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 40వ శ్లోకంలో చూద్దాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టం కులం కృష్ణం అధర్మోభిభవత్యుతః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుతః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మః అభిభవతి ఉత. కులం కృష్ణమధర్మోభిభవత్యుత అని వస్తుందన్నమాట. ఈ పద విభాగం చూసాం కదా. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. కులక్షయే అంటే కులనాశనం జరిగేటప్పుడు, ప్రణశ్యంతి సంపూర్ణముగా నశించనున్నటువంటి కులధర్మ అంటే కులధర్మాలు, ప్రతి కులానికి ప్రతి వంశానికి కొన్ని ధర్మాలు ఉంటాయి కదా, ఆ ధర్మాలు. సనాతనాః అవి అనాదిగా వస్తున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి అన్నమాట. ధర్మే ఆ ధర్మాలకి నష్టే నాశం కలుగుతూ ఉంటే, కులమును కృష్ణం సకలమైనటువంటి అంటే అన్ని రకాలైనటువంటి అధర్మ అనాచారాన్ని అభిభవతి ఉత వ్యాపిస్తుంది కదా. ఈ కులధర్మం నాశనం అయితే గనక, పూర్వం నుంచి వస్తున్నటువంటి కులధర్మం కనుక నాశనమైనట్టయితే, ఆ ధర్మం నశించినట్టయితే కనుక అనాచారాలు వ్యాపిస్తాయి కదా, అనేకమైనటువంటి అనాచారాలు వ్యాపిస్తాయి కదా అని అర్థం. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. వంశనాశనమైన నా వంశమందు తరతరములను వచ్చడి ధర్మములను నాశమగును ధర్మముల్ నాశమైన ఇలన ధర్మములు పెరుగు నీరజాక్ష. పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. వంశనాశనమైన నా వంశమందు తరతరములను వచ్చడి ధర్మములను నాశనమగును ధర్మముల్ నాశమైన ఇలన ధర్మములు పెరుగు నీరజాక్ష. భావం: ఈ కులనాశనం జరిగినట్టయితే కనుక, ఈ కులనాశనం వలన సనాతనంగా అనాదిగా వస్తున్నటువంటి కులధర్మాలన్నీ కూడాను నశిస్తాయి. అలాగా ఆ ధర్మం అంతరించినప్పుడు కులం అంతటా కూడాను పాపమే వ్యాపిస్తుంది కదా అని చెప్పేసి అంటున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితోటి. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడన్నది ఈ 41వ శ్లోకంలో చూద్దాం. అధర్మాభిభవత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఈ శ్లోకానికి పదవిభాగం చూద్దాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ పదవిభాగానికి, ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. అధర్మాభిభవాత్ అంటే ఈ అధర్మం పెరగడం వల్ల చెప్పాడు కదా, పైన అంతటా ధర్మం నశిస్తే అధర్మం పెరుగుతుంది, పాపం వస్తుందని చెప్పేసి. ఆ అధర్మం పెరగడం వల్ల ఓ కృష్ణ ప్రదుష్యంతి చెడిపోతారు. ఎవరు? కులస్త్రియ కులాంగనలు చెడిపోతారు. స్త్రీలు దుష్టాసు చెడిపోవడం వలన వార్ష్ణేయ కృష్ణ జాయతే కలుగుతోంది. ఏంటి? వర్ణసంకరము కలుగుతోంది అంటున్నాడు.
అంటే ఇప్పుడు యుద్ధం చేసామనుకోండి, ఈ యుద్ధంలో అందరూ చనిపోతారు. చనిపోతే వాళ్ళ యొక్క స్త్రీలందరినీ వాళ్ళు అనాథలైపోతారు. ఆ అనాథలైపోయినప్పుడు వాళ్ళని బలవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలాత్కరించి తీసుకుపోతూ ఉంటారు. అలా తీసుకుపోతే వాళ్ళందరూ కూడాను పాడైపోతారు. అలా పాడైపోవడం వల్ల వర్ణసంకరం జరుగుతుంది అని చెప్పేసి కృష్ణ వర్ణసంకరం జరుగుతుంది అని చెప్పేసి దీనికి అర్థం అన్నమాట. ఈ పద్యానికి ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ధరణిని అధర్మము పెరుగా కులమునున్న వనితలు చెడుదురు తెలియ వనితలు చెడు నడత వలనను లోకమంతయు చెడు గద వర్ణ సంకరము వలన వాసుదేవా. పద్యం ఇంకోసారి చూద్దాం. ధరణిని యధర్మము పెరుగా కులమునున్న వనితలు చెడుదురు తెలియ వనితల చెడు నడత వలనను లోకమంతయు చెడు గదా వర్ణ సంకరము వలన వాసుదేవా. ఈ శ్లోకానికి భావం, కృష్ణ అధర్మం పెరగడం వలన ఈ కులస్త్రీలు చెడిపోతారు. అలా చెడిపోతే కులస్త్రీలు వర్ణసంకరం అవుతుంది కదా అంటున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడన్నది ఈ 42వ శ్లోకంలో చూద్దాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. సంకరః నరకాయ ఏవ నరకాయైవ అవుతుంది. కులఘ్నానాం కులస్య చ పతంతి పితరః ఏషాం పితరో హ్యేషాం అవుతుంది. లుప్త పిండ ఉదక క్రియాః పిండోదక క్రియాః అవుతుంది. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూసాం కదా. ఈ పద విభాగానికి అర్థాలు తెలుసుకుందాం. సంకర అంటే వర్ణసంకరం, వర్ణసంకరం అవుతుందని చెప్పాడు కదా పై శ్లోకంలోను. అలా సంకరం అయినప్పుడు నరకాయేవా, అది నరక కారణమే, దానివల్ల నరకమే వస్తుంది. కులఘ్నానాం కులఘాతకులకి, ఎవరికి కులాన్ని ఎవరైతే నాశనం చేశారో వాళ్ళందరికీ, కులస్యచ కులం అంతటికీ కూడాను నరకం వస్తుంది, నరక కారణం అవుతుంది ఈ వర్ణసంకరం. పతంతి నరకంలో పడతారు ఎవరు? పితరహ పితృదేవతలు, పితృదేవతలు నరకంలో పడతారు. ఏషాం వీరికి ఎందుకు? లుప్త లేకపోవడం వలన, పిండ వదక క్రియా పిండ ప్రధాన తర్పణ క్రియలు లేకపోవడం వలన. అంటే ఏంటంటే పూర్వీకులు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళకి తదిన ఆబ్దీకాలని తర్పణాలని వదులుతూ ఉంటారు అందరూను. వాడికి అలా తర్పణాలు అవి వదిలినంతకాలం వాళ్ళు పితృదేవతలు పితృలోకంలో ఉండగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళకి అలాంటివి ఏమీ లేకపోతే కనుక అప్పుడు వాళ్ళు నరకంలో పడిపోతారు. ఇది ఎందుకని చెప్తున్నాడంటే, ఇలా వర్ణసంకరం అయినట్టయితే కనుక ఆ వర్ణసంకరం వల్ల పుట్టినటువంటి పిల్లలు కనుక ఈ పిండోదక క్రియలు జరిపించినట్టయితే దానివల్ల పితృదేవతలు సంతోషించక వాళ్ళందరూ నరకంలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం యొక్క పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. వర్ణ సంకరము వలన వంశమునకు వంశనాశము చేసిన వారలకును నరకము దొరకు మరియును వారి పితలు పతితులౌదురు పిండ తర్పణలు లేక. వర్ణ సంకరము వలన వంశమునకు వంశనాశము చేసిన వారలకును నరకము దొరకు మరియు వారి పితలు పతితులౌదురు పిండ తర్పణలు లేక.
ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఇలా వర్ణసంకరం జరిగినట్టయితే ఈ కులంలో ఉండేటువంటి అందరూ కూడాను పెద్ద పెద్దగా వాళ్ళందరూ పితృదేవత వాళ్ళ యొక్క పితృదేవతలందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి శ్రాద్ధాలు, తర్పణాలు, ఆబ్దికాలు, తర్పణాలు అవి లేకపోవడం వల్ల ఈ పితృదేవతలందరూ కూడాను నరకంలో పడిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అన్నది ఈ 43వ శ్లోకంలో చూద్దాం. దోషైరైతే కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాహ్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. దోషైరైతే కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. దోషైః ఏతే, దోషైరైతే అవుతుంది. దోషైః ఏతైః, దోషారైతైః అవుతుంది. వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు చూద్దాం. దోషైః, దోషాల చేత, పైన చెప్పాడు కదా దోషాలన్నీ వస్తాయని. ఏతే, ఈ దోషాల వల్ల, కులఘ్నానాం, కులఘాతకుల యొక్క వర్ణసంకరకారకై, వర్ణసంకరకారకాలైనటువంటి ఉత్సాద్యంతే, ఉత్సన్నములవుతున్నవి, నాశనం అయిపోతున్నాయి. జాతి ధర్మాః, వాళ్ళ యొక్క వర్ణధర్మాలు, కులధర్మాలు శాశ్వతా, సనాతములైనటువంటి పూర్వం నుంచి వచ్చినటువంటి ఈ కులధర్మాలు, వాళ్ళ యొక్క వర్ణధర్మాలు, ఈ కులఘాతుకుల వలన, ఈ వర్ణసంకర కారకాల వల్ల, ఈ వర్ణసంకరాల వల్ల వచ్చేటువంటి దోషాల వల్ల అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం ఇప్పుడు. కులము నాశము చేయుచు కులములకు వినాశము జరుపు వారల దోషము వలన కులధర్మాలు మరియు సనాతనమగు అన్ని వర్ణాల ధర్మాలు నాశనమగు. కులము నాశము చేయుచు కులములకు వినాశము జరుపు వారల దోషము వలన కులధర్మాలు మరియు సనాతనమగు అన్ని వర్ణాల ధర్మాలు నాశనమగు. ఈ శ్లోకానికి భావం చూద్దాం. వర్ణసంకర కారకాలైనటువంటి ఈ దోషాల వల్ల, కులఘాతుకుల వల్ల సనాతనమైనటువంటి వర్ణధర్మాలు, కులధర్మాలు అన్నీ కూడాను ఉత్సన్నములవుతున్నాయి, అంటే నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. వచ్చే భాగంలో మిగతా శ్లోకాలు తెలుసుకుందాం. ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి భయము, శోకము లేక విష్ణు సాయుధ్యమును పొందుతారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం అత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.